శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత. దత్త జయంతి. కోరల పౌర్ణమి విశిష్టత. ప్రసాద్ భరద్వాజ. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఆవిర్భవించినదే దత్తావతారం. మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనమైన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. 24 తన గురువులుగా భావించి సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు. దత్తుడు గొప్ప అవధూత, మహాజ్ఞాని, చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి, లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సు కోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోక కళ్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్ని నుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతం నుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండ చిలువల భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేప నుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానవమానాలకు సమస్పందన అలవరుచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకల ఆత్మానందాన్వేషణ అలవరుచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటి నుంచి గ్రహించాలి. చీమల జిహ్వ చాపల్యానికి లోను కారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు జగద్గురువు దత్తాత్రేయస్వామి. దత్తాత్రేయుడు సతీమదాల సముద్దుల పట్టి అలర్కుడికి యోగ విద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో దత్తుడి రూపం 3 శిరస్సులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది. దత్తుడు 16 అంశలు కలవాడని దత్తపురాణం చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ అక్కల్ కోట మహారాజ్, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడి సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి మహారాజ్ దత్తావతారాలుగా వెలసినట్లు దత్త చరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. శ్రీదత్త అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శృతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయము తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేద జ్ఞానమునధిగమించిన జ్ఞానసాగరుడు. దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకున్నటకై వెళ్ళినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. దత్తుడు ఆత్రేయుడు, దత్తాత్రేయుడు అని మనం వ్యవహరించుచున్నాము. ఆది భౌతికము, ఆదిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలైన తాపాలను తన తపో మహిమతో తొలగించుకున్న మహనీయుడు అత్రి మహర్షి.
అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి 6 చేతులు 3 తలలు, నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది, ఎడమది బ్రహ్మశిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమ భాగము పరబ్రహ్మ స్వరూపము. మధ్య భాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. 3 ముఖములతో, 6 భుజములతో, 4 కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. 4 కుక్కలు, 4 వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, 3 ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, దమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక. సంసార బంధములను తెంచుకుని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయుల వారు పుట్టిన రోజు మార్గశీర్ష మాసంలో పూర్ణిమ నాడు వస్తుంది. మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభ రాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. పౌర్ణమి నాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తుడిని తలచి ఆయురారోగ్యములను స్మరించి భోగభాగ్యములను పొందగలము. శ్రీదత్తుని దగ్గర ఏదైనా మనము అనుకున్నచో అనుకున్న రోజు దగ్గర నుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని దత్తాత్రేయ జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం. మహారాష్ట్రలో పౌర్ణమి నాడు దత్త జయంతిని భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటారు. దత్తుడు ఉగ్రదేవత అని గర్గ సంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడి వృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం. మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమ నాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి కోరల పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమి రోజున నరక పూర్ణిమా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి కథనం. మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే అని నమ్మకం. ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజు యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది. దత్తాత్రేయుల వారి వద్ద 4 కుక్కలు ఉంటాయి. కాబట్టి
ఇలా చేయడం వల్ల దత్తాత్రేయుడు మరియు కాలభైరవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. శ్రీ దత్తాత్రేయ అష్టచక్ర బీజ స్తోత్రం. మూలాధారే వారిజపత్రే చతురస్రం వంశం శంసం వర్ణవిశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోऽస్మి. స్వాధిష్ఠేనే షడ్దళపత్రే తనులింగే బాలాం తావద్వర్ణవిశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోऽస్మి. हृत्पद्मान्ते द्वादशपत्रे कहवर्णे साम्बं शैवं हंसविशेषं शमयन्तं सर्गस्थित्यन्तं कुर्वन्तं शिवशक्तिं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. कंठस्थाने चक्रविशुद्धे कमलान्ते चन्द्राकारे षोडशपत्रे स्वरवर्णे मायाधीशं बीजशिवं तं निजरूपं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. आज्ञाचक्रे भ्रुकुटिस्थाने द्विदलान्ते हंक्षं बीजं ज्ञानसमुद्रं गुरुमूर्तिं विद्युद्वर्णं ज्ञानमयं तं निटिलाक्षं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. बीजे शुभ्रं वर्णं पद्मसहस्रं सुविशालम् हं बीजाख्यं वर्णसहस्रं तुर्यान्तं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. ब्रह्मानन्दं ब्रह्ममुकुन्दं भगवन्तं ब्रह्मज्ञानं सत्यमनन्तं भवरूपं पूर्णं चिद्घनपञ्चमखण्डं शिवरूपं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. शान्ताकारं शेषशयानं सुरवन्द्यं कान्तानाथं कोमलगात्रं कमलाक्षं चिन्तारत्नं चिद्धनपूर्णं द्विजराजं दत्तात्रेयं श्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि. इति श्री दत्तात्रेय अष्टचक्रबीजा స్తోత్రం. ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే ఇటువంటి వీడియోలు మరిన్ని పొందడానికి చైతన్య విజ్ఞానం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మీరు చేసే లైక్ మరియు కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది.
మా ఛానల్ పెరగడానికి దోహదపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురుదేవ్. శుభమస్తు. స్వస్తి. ప్రసాద్ భరద్వాజ.